నవరాత్రుల్లో 6వ రోజున లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అవతారం ఎంతో శక్తి, సౌందర్యం, కరుణల సమ్మేళనం. అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. పరమేశ్వరుణ్ణి కామవికారానికి లోను చేద్దామని మన్మధుడు ప్రయత్నిస్తే శివుడి కంటి చూపుల్లో కాలి బూడిదైపోయాడు మన్మధుడు. ఆ బూడిద కుప్ప నుంచి ఒక అసురశక్తి పుట్టింది. వాడే బంధాసురుడు. వాడు తపస్సు చేసి చాలా శక్తుల్ని సంపాదించుకొని శూన్యకం అనే ఒక నగరాన్ని కూడా నిర్మించుకున్నాడు. అక్కడి నుంచి బల గర్వంతో దేవతలందరినీ ఓడించాడు. ఇంకా అక్కడితో ఆగలేదు. ఏ రాక్షసులు చేయని ఒక దారుణమైన పని చేశాడు. ఏంటంటే దేవతలందరినీ భోగరహితుల్ని చేయాలి అని పురుషులందరిలో పురుషత్వాన్ని తొలగించి నపుంసకులను చేశాడు. అలాగే స్త్రీలను కూడా ఏ కోరిక లేకుండా చేశాడు. దాంతో సృష్టి ఆగిపోయింది. అప్పటి వరకు సృష్టిలో ఏ రాక్షసుడు చేయని పని అది. దాంతో 3 లోకాలు అల్లాడిపోయాయి. దేవతలందరూ త్రిమూర్తుల్ని వేడుకుంటే ఈ సృష్టిలో ఉన్న మేమేం చేయలేము. బ్రహ్మాండానికి అవతల ఉన్న ఒక మణిద్వీపం ఉంది. అక్కడ లలితాదేవి, శంభుడు, ఆది దేవతలు. అక్కడికి వెళ్దాం పదండి అని వెళ్తే అక్కడ పరమేశ్వరుడి ఆదేశంతో అందరూ కలిసి లలితాత్మకమైన ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో పరమేశ్వరుడే చిదగ్నిని సృష్టించి వేస్తే అప్పుడు వీళ్ళందరూ కలిసి తమ తమ శక్తుల్ని అందులో ఆహుతులుగా వేశారు. అప్పుడు అమ్మవారు ఆ చిదగ్ని నుంచి ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన అమ్మవారు చాలా ప్రకాశవంతంగా, కోటి సూర్యుల అంత ప్రకాశవంతంగా, కోటి చంద్రులంత చల్లగా ఉన్నారు. అలా ఆ దేవతల కోసం ఆవిర్భవించారు లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు. దేవతలందరూ కలిసి జైజైలు చెప్పారు. ఇలా అమ్మవారు తనలోంచి ఒక మహా సైన్యాన్ని సృష్టించి మహాయుద్ధమే చేసి బంధాసురుణ్ణి సంహరించింది. ఇలాంటి యుద్ధం విశ్వంలోనే ఎప్పటికీ జరగలేదు. ఇది అమ్మవారి అవతారం. ఇలా అమ్మవారు తన శక్తిని ప్రదర్శించి ఆ రాక్షసుని సంహరించి లోకాలన్నిటినీ రక్షించారు. ఈ అవతారం మనకు ఏం నేర్పుతుందంటే అందం కేవలం రూపంలోనే కాదు, ధైర్యం, కరుణ, శక్తి కలిసినప్పుడు అది సంపూర్ణమవుతుంది. నవరాత్రి 6వ రోజున మిగతా లలితా త్రిపుర సుందరీ దేవిని పూజించడం వలన శక్తి, ఆరోగ్యం, సౌందర్యం మరియు ఆత్మశాంతి కలుగుతాయని నమ్మకం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌం. ఓం లలితా త్రిపుర సుందరి